దేవుని బిడ్డలారా, ఈ దినము మార్కు 1:2 ధ్యానిద్దాం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఈ ప్రవచన వాక్కు యోహాను గురించి మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు కంటే ముందు యోహాను వచ్చి యేసు ప్రభు కొరకు మార్గమును సరళం చేసినారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ వాగ్దానం మనకు కూడా చెందుతుంది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో చూస్తే దేవుని యొక్క దూత మనకంటే ముందుగా వచ్చి మన కొరకు మార్గము సిద్ధపరచును. నిజముగా మనం ప్రార్థన చేసినట్లయితే చాలాసార్లు ప్రభువా మాకంటే ముందు నీ దూతను పంపు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ సమయంలో నిజముగా దేవుడు ఆ ప్రార్థన విని తన దూతను పంపి మార్గం సరళం పరుస్తాడు. అంతేకాకుండా దేవా కాపాడు అన్నప్పుడు కూడా దూతను పంపి మరి కాపాడుతూ ఉంటాడు. దేవుని దూతలు మనల్ని కాపాడడానికి ఉన్నాయి అని మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, రాయి తగలకుండా ఆయన తన దూతల ద్వారా అయితే పట్టుకొనునని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని దూతలు మనకు సహాయకరంగా సహకారులుగా ఉంటారు అని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనకు వారి ద్వారా మరి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడని మర్చిపోవద్దు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.